ஒரு ஹார்ட்டோட வேலைய. సో ఫైనలీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మూవీ ట్రైలర్ ని ఫస్ట్ గా 5 PM కి అయితే రిలీజ్ చేయాలి, కాకపోతే మూవీ టీమ్ లేట్ చేస్తూ ఆఖరికి 7:30 కి అయితే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఇక మూవీ స్టోరీ చూసుకుంటే సైఫై జానర్ లో రామ్ కామ్ లవ్ స్టోరీ అయితే వస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో నేనైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా మూవీ మీద. అండ్ ఇక లేట్ చేయకుండా ట్రైలర్ మీద రియాక్ట్ అయిపోదాం. ట్రైలర్ ని అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అయిపోయింది. 2040 చెన్నై in this world. அதெல்லாம் இன்ஷூர் பண்ற இந்த உலகத்துல ஓகே இந்த லவ் இன்ஷூர் பண்றதுக்கு ஏதாவது வழி இருந்ததா? ஆனா இப்ப இருக்கு. this one option. லவ் இன்சூரன்ஸ் கம்பெனி. ஓகே కంపెనీ ఇది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. கூட சேர்ந்தா நைஸ், யார் கூட சேர்ந்தா நாய்ஸ் நீ ஆப் கண்டுபிடிச்சு சொல்லு. ఓకే కంపెనీ యాప్ ஆண்டவ மாதிரி దేవుడు లాగా. நான் சந்தோஷமா இல்லன்னு ஒருத்தன் கையத்துக்கு சொல்லி ఎవరు హీరోనా? ప్రదీప్ రంగనాథన్. Hi, this is White Varsay. நம்ம லைக்கோட வாஷ் லவ் இன்சூரன்ஸ் கம்பெனி உங்களை அன்புடன் வரவேற்கிறது. அவர் லைக்லயே இல்லையா சார்? இல்ல சார், நான் அந்த பசுமை உலகத்துல இருந்து வரேன். யா அந்த ஸ்டூபிட் பிளேஸ்ல இருந்து வரீங்களா நீங்க? ஓகே அலைபேசி சமூக வலைத்தளங்களின் தாக்கத்தினால் நிம்மதி இழந்தோருக்காகவே உருவாக்கப்பட்ட ఓకే హీరోకి టెక్నాలజీ గట్ట అయితే పెద్దగా నచ్చదు అనుకుంటా పెద్దగా. சிறைச்சாலை. హీరోయిన్ ధీమా నేచ్ వేర్డ్ ఫేస్. யார் மூஞ்ச பார்த்தும் பேச மாட்டேங்கிறா. நான் நோமோபோபிக் பொண்ணா அது. ஓகே நம்ம அம்மா அப்பா தானே வளர்த்துக்கிறாங்க, ஆனா அதுவே போன் தானே வளர்த்துச்சு. ஒரு லைக் ஒரு ஷேர் வாங்குறது எவ்வளவு கஷ்டம் தெரியுமா? ఓకే ఓకే అర్థమైంది స్టోరీ. ஏமா எனக்கு உன்னை எப்பவுமே ஹாப்பியா பார்த்துட்டே இருக்கும். அதுக்காக என்ன வேணா பண்ணுவேன். హీరోకి టెక్నాలజీ ఇష్టం లేదు పెద్దగా. హీరోయిన్ మాత్రం టెక్నాలజీ మొత్తం. బ్రేకప్. லைக் எல்லாம் தெரியுமா? அவன் என்ன கதர்னாலும் வைபாஸும் தீமாவும் சேர்றவே கூடாது. ఓకే எனக்கு தெரியும்டா, உனக்கு நான் தான் கரெக்ட்னு. அவளை ஓகே பண்ணிட்டு முதல்ல ஒன்ன தூக்குறேன். நீ ஒரு பிராக்டிஸ் பண்ணி ஒரு நாள் என்ன இப்படி தூக்கிடலாம், ஆனா தீமா கிட்ட இருந்து என்ன தூக்கவே முடியாது. ஜாலி பிரபு. எங்க அண்ணனை தொடணும்னா என்ன தாண்டி தாண்டா தொடணும். இந்த லவ் மட்டும் இருந்தா பத்தாது வாஸ். இரு விட்டு வேணான விட்டு போலாம்ல வாஸ். போயிடு. ఓకే நான் முதல்ல வந்து ஜாதியில ஒத்துக்கல, ஜாதகத்துல ஒத்துக்கல, வீட்டுல ஒத்துக்கல, நாட்டுல ஒத்துக்கல, ஊர்ல ஒத்துக்கல, தெருவுல ஒத்துக்கல, அப்பா ஒத்துக்கல, ஆத்தா ஒத்துக்கலன்னு சொல்லி இருந்தீங்க. இப்ப என்ன ஆப் ஒத்துக்கலன்னு சொல்லி பிரேக்கப் பண்றீங்களா? என்ன டிசைன் யோசிப்பீங்களா எப்படி பிரேக்கப் பண்ணலான்னு? வாத்தா లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అర్థమైంది స్టోరీ. எந்த ஒரு ஆப்பாலையும் பண்ண முடியாதுன்னு நான் இந்த உலகத்தை ப்ரூவ் பண்ணி காட்டுறேன். ఓకే విఎఫ్ఎక్స్ అయితే కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంది. இந்த ஒரு ஸ்கொயர் ஃபீட் கரெக்டா இருந்தா சுத்தி இருக்கிற மொத்த ஏரியாவும் கரெக்டா தான். అంతేనా? 9 తార ప్రొడ్యూసర్. ఏప్రిల్ 10 రిలీజ్. ఓకే ట్రైలర్ అయితే అంతే. ఓకే మీమ్స్ కూడా గట్టిగా వాడుకుంటున్నారు. ఇక ట్రైలర్ అయితే చూశాను. ట్రైలర్ అయితే ఓవరాల్ గా ఓకే బాగానే ఉంది. తోపు తురుమని చెప్పనని ఓకే, కానీ స్టోరీ పరంగా ఇలాంటి స్టోరీని మనం అయితే ఆల్రెడీ చూసాం. కాకపోతే ఈసారి వీళ్ళైతే సైఫై జోనర్ లో ఇలాంటి స్టోరీని అయితే తీసుకొస్తున్నారు. మరి చూద్దాం, మరి స్క్రీన్ ప్లే పరంగా రొటీన్ గా వెళ్తారో లేకపోతే ఏమైనా కొత్తగా చూపిస్తారేమో మరి. అండ్ ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎస్జే సూర్య పాయింట్ ఆఫ్ అయితే తీసుకెళ్తూ వెళ్తున్నారు. అండ్ ఇక స్టోరీ చూసుకున్నా సరే ఎస్జే సూర్య అయితే ఒక కంపెనీ అయితే వెళ్తారు 2040. అప్పుడున్న మనకి టెక్నాలజీ లైఫ్ లో లవ్ అనేది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ మా దగ్గర ఒక కంపెనీ అయితే ఉంది, ఒక యాప్ ఉంది, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే యాప్. ఆ యాప్ ద్వారా మీరు ఎవరైనా లవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక యాప్ ని అయితే లాంచ్ చేస్తాడు ఎస్జే సూర్య. అండ్ ఇక హీరో చూసుకుంటే తనకి పెద్దగా టెక్నాలజీతో పెద్దగా ఇష్టం లేదు. తనకి లవ్ అనేది కొంచెం ఆర్గానిక్ వేలోనే రావాలని చెప్పి తనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. మరి తనకి తగ్గట్టుగా పెద్దగా అమ్మాయిలు ఎవరు తనకైతే కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ తర్వాత హీరోయిన్ ధీమా అయితే వస్తుంది. మరి తను చూసుకుంటే తనకైతే మొత్తం సోషల్ మీడియా పిచ్చి, ఎప్పుడు టెక్నాలజీతోనే ఉంటుంది. మరి హీరోకేమో ఆర్గానిక్ వేలోనే వెళ్తూ ఉండాలి, తనకి టెక్నాలజీ పెద్దగా ఇష్టం లేదు. మరి వీళ్ళిద్దరి మధ్య లవ్ క్రియేట్ అవుతుందా? మరి లవ్ విషయంలో హీరో సక్సెస్ అవుతాడా లేదా? మరి ఒకవేళ వీళ్ళిద్దరి లవ్ మరి సక్సెస్ అయితే ఎస్జే సూర్య యాప్ ఏమవుతుందని దాని మీదే ఈ మూవీ స్టోరీ మొత్తం వెళ్తుందని చెప్పి నాకైతే అర్థమైంది. అండ్ ఇక ట్రైలర్ చూసుకుంటే తమిళ్లోనే రిలీజ్ చేశారు, తెలుగులో అయితే రిలీజ్ చేయలేదు. మరి చూద్దాం, మరి కొంచెం టైం తీసుకుంటారా లేకపోతే ఏమైనా
డిలే చేసి రేపు రిలీజ్ చేస్తారో మరి తెలుగు ట్రైలర్ ని మరి చూద్దాం. ఎందుకు ఇప్పటిదాకా నేనైతే తమిళ్లోనే చూసే ట్రైలర్ ని, నాకైతే డైలాగ్స్ కూడా బాగానే అర్థమయ్యాయి. అలాగే మూవీలో కామెడీ కూడా బాగానే ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీలో యోగి బాబు గారిని కూడా పెట్టడం జరిగింది అండ్ ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ కూడా పడ్డాయి ఆయనకైతే. అండ్ ఇక కామెడీ పరంగా కూడా బాగానే ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఇక ప్రదీప్ రంగనాథన్ లైనప్ లో చూసుకుంటే ఇప్పటికే 300 crores ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. మరి ఈ మూవీ కూడా ఆ లిస్ట్ లో జాయిన్ అవుతుందో లేదో మరి ముందు అయితే చూద్దాం. అండ్ మూవీ అయితే April 10th రిలీజ్ కాబోతుంది. మరి ట్రైలర్ మీరు చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ నా రియాక్షన్ వీడియోస్ లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ అలాగే ట్రైలర్ రియాక్షన్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.